రేపచ్చే అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియో ద్వారా తెలుసుకుందాం. పాలు తీసుకొచ్చి లీలావతికి ఇచ్చిన తర్వాత అందులో విషం కలిపిందని నానా రాదంతం చేస్తుంది అనన్య. అప్పుడు వెంటనే లీలావతి అనన్యకు గుణపాఠం చెప్తుంది. అనన్య కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. అయినా కాసేపట్లో చచ్చిపోతుందన్న ఆనంద భైరవ్ మీద నింద పడుతుందంటే అత్తయ్య మామూలుగానే ఉన్నారు కదా, అంటే అత్తయ్య వెనకాల ఏదో నడుస్తుంది. కానీ ఆనంద భైరవి ఎంత సైలెంట్గా ఉందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది కనుకనే తను బయట పెట్టట్లేదు. ఇప్పుడు నేను అన్నదానికి నా రెండెలు చెంపలు వాయించాలి కదా, నన్ను కొట్టలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే ఆనంద భైరవి అనన్య దగ్గరికి వస్తుంది. ఏంటి నన్ను బ్లేమ్ చేయాలని చెప్పేసి గట్టిగా బలంగా అనుకున్నట్టున్నావే, ఒసే పిచ్చిదానా, నేను ఒకరి గురించి ఆలోచిస్తున్నానంటే అప్పుడు నేను తలదించానంటే అది ఏదో కారణం ఉంటుంది. అలా నేను లడలడ వాగావు, ఏకంగా సాక్ష్యం చూపించావు. కానీ నా కుటుంబం మాత్రం నాకు అండగానే ఉంది. నేను ఏది చేసినా అంత దొరికిపోయేలా అందులో ఏదో మర్మం ఉంటేనే అలా చేస్తానే. కానీ నువ్వు మాత్రం నీ కుక్క బుద్ధితో అందరికీ నిజాన్ని చూపించి నా మీద ఇక ఏదో రకంగా అనుమానం రావాలి అనుకున్నాం. నీ బెదవి తెలివితేటలు అవి నీ మట్టికే పనిచేస్తాయి. ఇదిగో చిన్నత్తయ్య, నువ్వు ఈరోజు దొరక్కపోయినా ఎప్పుడోసారి దొరక్కపోవు. అప్పుడు నువ్వు దాచిన ఆ నిజాన్ని బయటపెట్టిన తర్వాత అప్పుడు ఇంతమంది నీకు సపోర్ట్ చేస్తున్నారు కదా, అప్పుడు ఖచ్చితంగా ఈ ఇంతమంది నిన్ను ఏళ్ళు పెట్టి చూపించే రోజు కూడా అతి త్వరలోనే ఉంది. ఒక మంచి గురించి ఆలోచించే ఈ ఆనంద ఒక మాట పడితే తప్పేం లేదే, నీలాంటిది మాత్రం ఈగోకి పోతుంది. కానీ నేను మాత్రం ఈగోని పక్కన పెట్టి ఈ కుటుంబం కోసం ఆలోచించ ఈ ఆనంద భైరవి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇక నేనే ఎలా కాపాడుకోవాలో నాకు నేను మాత్రమే ఆలోచించు. పక్కోల విషయంలో జోలికొస్తే ఇక 2 పనులు రాలగొడతాను అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే సౌమ్య అనన్య దగ్గరికి వస్తుంది. అసలు రోజు రోజుకి ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ దర్శన్ ఏకంగా ఆ శరణ్య మైకంలో మునిగిపోయాడు. ఇప్పుడు దర్శన్ని నా వైపు ఎలా తిప్పుకోవాలి నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా, ఏంటి ఇప్పుడు ఏమైందని చెప్పేసి అంతలా గగ్గెలు పెడుతున్నావు, ఏంటంటావేంటి అనన్య, అసలు దర్శన్ నా వాడవుతాడు, హ్యాపీగా నా మెల్లో తాళి కడతాడు. ఇక్కడి నుంచి దర్శన్ని తీసుకెళ్ళి మా లైఫ్ స్టార్ట్ చేయాలనుకున్నా. కానీ ఇప్పుడు మాత్రం నేను వేసిన ప్లాను రివర్స్ కొట్టిందే కాకుండా నేను సమీరాని కూడా బయటపడ్డది. సమీరాని బయటపడ ముందుకే దర్శన్ చేత 3 ముళ్ళు వేయించుకోవాలనుకున్నా. ఇప్పుడు తన దగ్గర సాక్ష్యాలు లేవు కాబట్టి ఆ శరణ్య నిజాన్ని బయట పెట్టలేకపోతుంది. కానీ ఏదో ఒక రోజు సాక్ష్యం తీసుకొచ్చి ఆ తర్వాత నా బండారం బయటపడితే అప్పుడు ఆనంద చేతిలో చావడం తథ్యం. అయినా బయటపడుతుందని చెప్పేసి ఇంతలా కంగారు పడుతున్నావే, బయటపడకుండానే సాక్ష్యాలు కాలబెట్టావు కదా, అంత మామూలుగా శరణ్యకు ఎలా దొరుకుతాయి అని విధంగా అనుకుంటుండగా అటువైపుగా వెళ్తున్న శరణ్య ఈ మాటలు వింటూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, ఎట్టి పరిస్థితుల్లో దర్శన్ నీ సొంతమే. ఇక శరణ్య మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటికి మనమే, అటు ప్రీతి ఇటు శరణ్య, 2 తోడి కోడళ్ళు బయటికి వెళ్తారు. ఈ కుటుంబం మన చేతిలో పట్టాభిషేకం చేసి అప్పుడు నేను ఈ ఇంటిని పరిపాలిస్తూ ఉంటాను అని విధంగా మాట్లాడుతుండగా వెంటనే అదే సమయానికి ఇక అనన్య వస్తుంది. ఓసే పిచ్చి కుక్కల్లాగా మీరు మాట్లాడుకునే మాటలు నేను వెళ్ళేదనుకుంటున్నారా? అయినా ఇలా కుక్క వంకరతో బుద్ధితో ఆలోచించి కుటుంబాన్ని ముక్కలు చేసి ఏం సాధించాలనుకుంటున్నావే? అసలు పెళ్లి చేసుకుని ఇన్ని రోజులు అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, కనీసం ఈ కుటుంబానికి ఒక కోడలని చెప్పేసి మరిచిపోయి ఇలాంటి వేస్ట్ దాంతో ప్లాన్ చేస్తున్నావే, సిగ్గుగా అనిపించట్లేదని అని అనన్యను కోపంగా మాట్లాడుతుండగా వెంటనే అది సమయానికి అనన్య మంటతో శరణ్య గొంతు పడుతుంది. గొంతు పట్టిన శరణ్య ఊరుకుంటుందా? వెంటనే చెయ్యి విరిచానని చెప్పేసి వదిలిపెడతానని అనుకోకి అనన్య.
ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని మీ ఇద్దరు పథకం వేసిన మీ బాగోతాన్ని బయట పెట్టడం ఒక్క క్షణం కాను. ఏంటి సాక్ష్యాలు లేవని చెప్పేసి ఇక దర్శన్ నా వాడైపోతాడని అనుకుంటున్నావా? నీ మీద ఉన్న ప్రేమ ఆల్రెడీ చచ్చిపోయింది. అసలు నీ పేరు ఊసేస్తేనే నా భర్త ఆవిడ దూరన్న మండిపడుతున్నాడు. నీలాంటి దీంట్లో చేరినా అది గాలికి కొట్టుకుపోయేదేనే. నువ్వు ఇప్పుడు సాక్ష్యాలు కాలబెట్టినా అని చెప్పేసి అనుకుంటున్నావు కదా. ఏదో ఒక రోజు మళ్ళీ ఆ సాక్ష్యాలు సంపాదించి నువ్వు సౌమ్య కాదు సమీరమని నా భర్తతోనే నిన్ను మెడలు పట్టుకొని బయటికి గెంటి అయిపోతే ఈ ఆనంద భైరవి కోడల్ని కానే కాదే. ఇక నీవు చెప్పే. ఇప్పుడు నన్ను గొంతు పట్టి చంపాలనుకున్నావు, కానీ నీ చెయ్యి విరవడానికి ఒక్క క్షణం పట్టది. ఏయ్ శరణ్య, చెయ్యి విరివే. చెయ్యి విరిస్తావా లేదా? వదిలిపెట్టు నన్ను. అసలు ఏం మనసులే మీరు? తేరగా తిని ఉంటే ఇలాంటి కుక్క బుద్ధులు, ఇలాంటి ప్లాన్స్ తప్ప ఇంకేం చేసింది? చెప్తా. ఏదో ఒక రోజు మీ అందరి బండారం బయటపెట్టి నేను ఏం చేయాలో అదే చేస్తానే. ఏడుసారు. ఒక్కసారి మీ మొహాలు మీకు అద్దంలో చూసుకొని అప్పుడు ఏం ప్లాన్ చేయానో బాగా ఆలోచించండి అని అక్కడి నుంచి వెళ్ళి శరణ్య వెళ్ళిపోతుంది. ఎంత చూసావా దానికి? అయినా కూడా దాని ఈగోతనం మాత్రం తగ్గట్లేదు. దర్శన్ తోడుగా ఉన్నాడని ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది అనే విధంగా మాట్లాడుతుండగా ఆనంద బాధపడుతూ ఉంటుంది. లీలావతి వెంటనే ఆనంద గదిలోకి వస్తుంది. అమ్మ ఆనంద, అక్క ఏంటక్క, ఏదైనా కావాలా? అయినా నా గదిలోకి ఎందుకు వచ్చావు అక్క? ఒక పిలిస్తే వచ్చేదాన్ని కదా. కంగారు పడక ఆనంద, పొద్దున జరిగిన దానికి బాధపడుతున్నావని తెలుసుకొని వచ్చాను. అయినా దాని మాటలు నువ్వు పట్టించుకోకు. అది ఈ కుటుంబాన్ని ముక్కలు చేయడానికి ఏదో రూపంలో ఏదో దానికి దొరుకుతుందని చెప్పేసి అనుకుంటుంది. ఏదైనా ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచిస్తావని, నా కోసం నువ్వు ఎంతలా ఆలోచిస్తున్నావని నాకు ఆ మాత్రం తెలియదా? ఇక టాబ్లెట్ వేసుకోవడం నేరుగా కరెక్ట్ కాదని పాలలో కలిపి ఇచ్చావని నాకు బాగా తెలుసు. ఆ పిచ్చిది వాగింది, ఇక దాన్ని అందరూ పట్టుకుంటారని చెప్పేసి నమ్మారని నువ్వు బాధపడుతున్నావని నాకు బాగా తెలుసు. దాని గురించి ఆలోచించట్లేదక్క. ఇక నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అయినా నాకేంటన్నందా, నువ్వు ఈ కుటుంబం ఉన్నంత వరకు ఆ దేవుడు కూడా నా దగ్గరకు వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళలేడు. ఎందుకంటే ఈ ఆనంద భైరవి అక్కను. ఆ మాత్రం దేవుడు నన్ను ఈ కుటుంబం దగ్గర నుంచి దూరం చేసే ధైర్యం ఆ దేవుడికుందా అని ఈ విధంగా అంటుండగా ఆనంద భైరవి కళ్ళల్లో నీళ్లు మాత్రం ఆగకుండా బాధపడుతూ ఉంటాయి. ఆ టైంలో శరణ్య ఆనంద గది వైపు వస్తుంది. అత్తయ్య ఏదో దాస్తుంది. అసలు ఆ పెద్దత్తయ్యను హాస్పిటల్ తీసుకెళ్లి నుంచలి అత్తయ్య కాదు ఏదో బాధపడుతూ ఉన్నారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది. సరే అత్తయ్య గారు, మీరు వెళ్ళి పడుకోండి. సరే ఆనంద, నువ్వు దాని గురించి పట్టించుకోకు. సరే అక్క అని చెప్పేసి లీలావతి వెళ్తుంది. అత్తయ్య గారు, ఒక విషయం అడగన్నా? చెప్పు శరణ్య. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పండి అనేసరికి ఆనంద భైరవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది.